పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో మళ్లీ వినాశకరమైన పరిస్థితులు, తీవ్ర హింసాత్మక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సాధారణంగా ఏ ప్రాంతంలోనైనా ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య పండగల ప్రశాంత వాతావరణంలో జరగాలి. కానీ పీఓకే అసెంబ్లీకి జరుగుతున్న ఈ ఎన్నికలు మాత్రం భయంకరమైన అశాంతి, రక్తపాతం నడుమ సాగుతున్నాయి. రీసెంట్గా అక్కడ పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ ఇస్లామాబాద్ సైనిక బలగాలు జరిపిన విచక్షణారహిత దాడులు, పౌరుల అరెస్టులు, ఇంటర్నెట్ సేవల నిలిపివేతతో ప్రాంతమంతా భయాందోళనల నడుమ కొట్టుమిట్టాడుతుంది. సాధారణంగా ఒకేసారి జరగాల్సిన ఈ ఎన్నికలను అక్కడ భద్రతా పరిస్థితులు కంట్రోల్ తప్పడంతో అనూహ్యంగా 3 విడతలుగా విభజించి నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తీవ్రమైన ఘర్షణలు, సైనిక కాల్పుల్లో అనేక మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పౌరులపై పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న ఈ దౌర్జన్యాలను భారత్ తీవ్రంగా ఖండించగా, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగాలు కూడా ఈ ప్రాణ నష్టంపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. ఇంతకీ అసలు పీఓకే ఎన్నికల్లో ఇంతటి భయంకరమైన అశాంతి, ప్రజా తిరుగుబాటు రావడానికి అసలు కారణం ఏంటి? దీని వెనుక దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పెద్ద రాజకీయ వ్యూహం, పీఓకే అసెంబ్లీ నిర్మాణ తీరు ఉంది. పీఓకే అసెంబ్లీలో మొత్తం 53 స్థానాలు ఉన్నాయి. అందులో 5 సీట్లు మహిళలకు, 1 మత పండితులకు, 1 విదేశాలలో ఉండే కాశ్మీరీలకు, అలాగే మరొకటి సాంకేతిక నిపుణులకు కేటాయించారు. అంటే ప్రత్యక్షంగా 45 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కానీ ఇక్కడే అత్యంత వివాదాస్పదమైన ఒక లొసుగు ఉంది. అదేంటంటే 1947లో జమ్మూ కాశ్మీర్ నుండి వలస వెళ్లిన శరణార్థుల కోసం ఏకంగా 12 సీట్లు కేటాయించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ 12 స్థానాలు ఓటర్లు కానీ, పోటీ చేసే అభ్యర్థులు కానీ అసలు పీఓకే భూభాగంలో నివసించరు. పంజాబ్, సింధ్, ఖైబర్, షాక్తుత్వా వంటి పాకిస్తాన్లోని వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన వారు మాత్రమే ఈ స్థానాలకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపిస్తారు. పీఓకే స్థానిక ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నది కూడా సరిగ్గా ఈ 12 సీట్ల అంశంపైనే. ఎందుకంటే అసలు పీఓకే నేల మీద అడుగుపెట్టని ఇక్కడి స్థానిక సమస్యలు, ఇక్కడి ప్రజల బాధలు తెలియని వ్యక్తులు ఈ 12 స్థానాలలో గెలుపొందుతున్నారు. చారిత్రాత్మకంగా ఇస్లామాబాద్లోని కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ చేతిలో ఉంటే ఈ 12 సీట్లు కూడా ఆ పార్టీ జేబులోనే పడతాయి. ఈ 12 సీట్లను అడ్డుపెట్టుకునే ఇస్లామాబాద్ పాలకులు పీఓకే అసెంబ్లీని తమ గుప్పెట్లో ఉంచుకుని తమకు నచ్చిన వారిని లేదా కనుసన్నల్లో పనిచేసేవారినే ప్రధానమంత్రిగా కూర్చోబెడుతున్నారని స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అందుకే ఈ 12 శరణార్థి నియోజకవర్గాలను తక్షణమే రద్దు చేయాలనేది ఇప్పుడు అక్కడ రూపుదిద్దుకున్న జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రధాన డిమాండ్. ఈ కమిటీ అనేది పీఓకేలోని వ్యాపారులు, న్యాయవాదులు, రవాణాదారులు, విద్యార్థులు, పౌర సమాజ సమూహాలన్నీ కలిసి ఏర్పరచుకున్న ఒక భారీ ఐక్యవేదిక. నిజానికి గోధుమల ధరలు పెరిగిపోవటం, కరెంటు బిల్లుల భారం మోయలేకపోవటం, అధికారులు అనుభవిస్తున్న విలాసవంతమైన జీవన శైలి, దారుణమైన ఆర్థిక నిర్వహణకు నిరసనగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. క్రమంగా ఈ కమిటీ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. విద్య, వైద్యం, మెరుగైన మౌలిక వసతులు, జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే పరిహారాలలో సమానత్వం వంటివి వీరి ప్రధాన డిమాండ్లు. అయితే కొన్ని డిమాండ్లను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని చెప్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఈ 12 రిజర్వ్డ్ సీట్లను రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని సాకులు చెప్తూ కాలయాపన చేస్తుంది. మరి ఈ సీట్ల అంశం ఇప్పుడు ఎందుకు కొండంత మంటలా మారింది అని విశ్లేషిస్తే, భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత పీఓకే ప్రజల ఆలోచన విధానంలో విపరీతమైన మార్పు వచ్చింది. తమ భవిష్యత్తు నిరంతరం ప్రశ్నార్థకంగా మిగిలిపోవడంపై పీఓకే స్థానికులు పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మేము పాకిస్తాన్తో కలిసి ఉండాల్సి వస్తే మమ్మల్ని సరిగ్గా పాలించాలి, మమ్మల్ని రెండో రకం పౌరులుగా చూడకూడదు అని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ వాదన ఏంటంటే ఈ 12 స్థానాలు కాశ్మీర్ వివాదం పూర్తిగా తేలే వరకు నిర్వాసిత కాశ్మీరీల రాజకీయ హక్కులను కాపాడుతాయని, భారత్ కూడా తన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకే పరిధిలోని ప్రాంతాలకు సీట్లు కేటాయించిందని పాక్ ఉదాహరణలు చెప్తుంది. కానీ భారతదేశం ఆ సీట్లను ఖాళీగా ఉంచుతుందే తప్ప వేరే ప్రాంతంలోని ప్రజలతో ఆ సీట్లను భర్తీ చేయించి అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీయడం లేదు. పీఓకేలో మాత్రం పాకిస్తాన్ ఈ 12 సీట్లతో ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తుంది. ప్రస్తుతం స్థానిక ప్రజలు ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో పీఓకే అసెంబ్లీ ఎన్నికలు ఒక ప్రజా తిరుగుబాటులా మారిపోయాయి. ఇస్లామాబాద్ సైన్యం ఎన్ని తుపాకులు గురిపెట్టినా, ఇంటర్నెట్ బంద్ చేసినా ప్రజల గొంతును నొక్కలేకపోతుంది. 12 శరణార్థి సీట్ల రద్దు, స్వయం పాలన, ఆర్థిక హక్కుల కోసం పీఓకే ప్రజలు సాగిస్తున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో అక్కడ మరిన్ని అనూహ్య రాజకీయ పరిణామాలకు దారితీసేలా కనిపిస్తుంది.